వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి అందరితో సాధక బాధకాలు పూర్తిగా మాట్లాడకపోయినా అందరినీ సాదరంగా పలకరించి ఆశీర్వదించి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఒక అత్యద్భుతమైనటువంటి దారి చూపారు. దేనికి అనంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అనేక అంశాల మీద మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ శాసనసభ సమావేశాలు అన్న దగ్గర సభ్యుల పనితీరు అనేటువంటి దాని మీద ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీ సమావేశాలకి విధిగా హాజరు కావాలి. ఈ హాజరయ్యి ఆ నియోజకవర్గ ప్రతినిధిగా అక్కడ సాధక బాధకాలు వీటి మీద ప్రభుత్వ నిర్ణయాల మీద మీ వాణ్ణి వినిపించవచ్చు అని చెప్తున్నారు. ఇది వినిపించని పక్షంలో సెషన్స్కి 60 రోజుల పాటు హాజరు కానటువంటి పక్షంలో అనర్హత వేటు అనేది వేస్తాము. ఇది రూల్ ప్రకారము ఉంది అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అలాగే కోర్టుల్లో ఇంకా ప్రతిపక్ష హోదాకు సంబంధించి డిస్క్రిప్షన్ అనేది స్పీకర్ చేతిలో పెట్టారనుకోండి, అది వేరే విషయం. అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కేసీఆర్ చూపించినటువంటి దారి ఏముంది? ఇదే. ఇక్కడ కేసీఆర్ మీద కూడా అనర్హత అనేటువంటిది వర్తిస్తుంది. మొదటి సమావేశాలకు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. తర్వాత కనీసం సంతకాలు పెట్టడానికి కూడా ఎక్కడ రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజున మాత్రం వచ్చారు, సంతకం పెట్టారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మా దృష్టిలోకి వచ్చింది. ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చి బయటనే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది కూడా 11 మంది ఎమ్మెల్యేలు అని చెప్పలేదు, కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాలేదు. అలాగా వచ్చినా ఒక్కసారి సంతకం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా మళ్ళీ అసెంబ్లీ మొహం చూడలేదు. బట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మిగతా 10 మంది దాంట్లో మరి ఎంతమంది రెగ్యులర్గా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారో తెలియదు. మొత్తానికి పెట్టడం అయితే జరుగుతోంది. దాన్ని మేము పరిగణలోకి తీసుకునేది లేదు అని స్పష్టం చేస్తున్నారు. సరే, అది కూడా ఒక అంశం అనుకున్నట్లయితే ఇక్కడ కేసీఆర్ చేసినటువంటి పని ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి బూస్టప్ ఇవ్వడం. అనర్హత వేటు పడకుండా ప్రతిపక్ష నేత హోదాలో ఈయనకి ఎలాగో హోదా లేదనుకోండి, అది వేరే విషయం. ప్రతిపక్ష నేత హోదాలో వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పలకరించి సంతకం పెట్టారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పింది అదే. అయ్యా, నువ్వన్నా అసెంబ్లీకి పోయి సంతకం పెట్టి పో అంటే ప్రమాణ స్వీకారం రోజున వెళ్ళి స్పీకర్ గారిని వీళ్ళందరినీ కూడా, అయ్యా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే మేము పరిమితం అయ్యాం కాబట్టి మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి హోదాలో, పార్టీ అధినేత అనేటువంటి హోదాలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేయించేసి తర్వాత మంత్రుల దగ్గరికి వెళ్ళండి సార్. మరి అంత అవమానం బాగోదు, ఎప్పుడో లాస్ట్లో ఆయన పేరు ప్రకారం వచ్చినప్పుడు బాగోదు అని చెప్పి వెళ్ళి అభ్యర్థించుకుంటే ప్రమాణ స్వీకారాన్ని అలా కానిచ్చారు. అయిపోయిన వెంటనే నాది అయిపోయిందిగా, ఇంకా మిగతా వాళ్ళది నాకు అనవసరం అని చెప్పి ఆయన తుర్రుమని వెళ్ళిపోయాడు. సో తర్వాత సభలు సమావేశాలు అనేది లేదు, రోడ్డెక్కి మాట్లాడడం. లేదంటే ఏదైతే గతంలో సెక్రటేరియట్ సెట్ని ఇంట్లో సెటప్ చేసుకున్నారో ప్రజల సొమ్ముతోటి ఇప్పటికీ కూడా ఇవ్వకుండా, అఫ్కోర్స్ దాన్ని దొంగతనం అని మాట్లాడుకున్నాం, ఇప్పటికీ దాని మీద ఉందనుకోండి. సో అక్కడ కూర్చొని మాక్ అసెంబ్లీ మేము నడిపించుకుంటాం, ఇదే అసలు సిసలైనటువంటి అసెంబ్లీ తప్ప ఇంకొకటి కాదు అంటే 11 మందితోటి కలిపి ఏదైతే నడిపిస్తున్నారో అది కాదబ్బాయి చేయాల్సింది, నువ్వు అసెంబ్లీకి రా ఇక్కడికి అని చెప్పి కేసీఆర్ ఒక దారి చూపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సంతకం పెట్టి అసెంబ్లీలోకి 11 నిమిషాలైనా కూర్చుని వెళ్తే హుందాగా ఉంటుంది. కానీ ఆ 11 నిమిషాలు కూడా నాకు టైం లేదు అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. అయితే కేసీఆర్ చూపించినటువంటి దారిలో మరి ఆయన అసెంబ్లీకి వెళ్తాడా లేదా, కనీసం ఎమ్మెల్యేలైనా పంపించవయ్యా మగడా, నీకెందుకు, నువ్వు ఎలాగ రానంటున్నావు కదా, నిన్నెవడో పట్టించుకోడు, అనర్హత పడుతుందా లేదా తర్వాత కోర్టుకి వెళ్తావా అనేది తర్వాత చూసుకోవచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ అప్పుడు మాట్లాడుకోవచ్చు, ఉన్న 10 మందినైనా అక్కడ పంపిస్తే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడుకుంటారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలాగే ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో తీసుకురాబోతున్నటువంటి ఒక అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. స్పీకర్ ఆల్రెడీ గవర్నమెంట్కి దాన్ని ప్రపోజ్ చేశారు. ఎవరైతే ఎమ్మెల్యేలు 70% అటెండెన్స్ అనేది లేదో అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉంటాయో, అలాగే ఎమ్మెల్యే గ్రాంట్స్ అని ఉంటాయి చూసారా, ఆ ఎమ్మెల్యే గ్రాంట్స్ ఇవ్వడానికి వీలు లేదు. ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి వీల్లేదు. 70% మినిమం అటెండెన్స్ అనేది ఉండాలి అని చెప్పి అక్కడ రూల్ తీసుకొస్తున్నారు. సో అదే రూల్ కనుక ఇప్పుడు ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలాగా అనేది రఘురామకృష్ణరాజు గారు కూడా తీసుకొచ్చినటువంటి ఒక అంశం. అలాగే చెప్పారు 50% అటెండెన్స్ లేకపోతే, అంటే ప్రాపర్ అటెండెన్స్ లేకపోతేనే పై తరగతి ప్రమోట్ చేయకుండా, పరీక్షలు రాయనివ్వకుండా ఫెయిల్ చేస్తారు విద్యార్థిని. అలాంటిది ఒక ఎమ్మెల్యేకి సరైనటువంటి అటెండెన్స్ శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఎందుకని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎందుకని వాళ్ళని ఆపకూడదు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యనివ్వకుండా
మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా ఎందుకని చెయ్యకూడదు అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించారు. అఫ్కోర్స్ అది ఆయనకు కూడా వర్తిస్తుంది, ఒక ఎమ్మెల్యేగా ఆయనకు కూడా వర్తిస్తుంది. ఆయన చెప్పారు అది అందరికీ ఇది ఆమోదయోగ్యంగా ఉండాలి అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ సలహాని పాటించి వెళ్ళి సంతకం పెట్టి 2 నిమిషాలైనా ఓ నమస్కారం పెట్టుకుని అందరికీ వెళ్తారా లేదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.